ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ లాంజ్లో ఆయన వారితో సమావేశమై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిణామాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కాగా చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నారని తెలుసుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆయన్ను లాంజ్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు ఆత్మీయంగా పలకరించుకోవడం అక్కడ అందరినీ ఆకర్షించింది. ఏపీలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను టెండూల్కర్ ప్రశంసించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఎం 1 జన్పథ్లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో 4 కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. తొలుత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, తర్వాత అమిత్ షా, అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆయన అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. సమాజంలో అశాంతి రేకెత్తించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజకీయ నిరసనలు పెరిగాయి. విచ్చలవిడితనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని పోలీసులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రత్యేక సీఎస్లు, ముఖ్య కార్యదర్శులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజకీయ నిరసనలతో కులాలు, మతాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్చువల్గా సమీక్షలో పాల్గొన్న జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాల సంఖ్య పెంపు, డ్రోన్ల పర్యవేక్షణ ద్వారా ఎంతో మార్పు తెచ్చినందుకు పోలీస్ శాఖను అభినందించారు. ఇక కొన్ని జిల్లాలు ప్రశాంతంగా ఉన్నాయని, మిగతా జిల్లాల్లో తీవ్ర నేరాల కట్టడికి మరింత మెరుగైన పనితీరు కనబరచాలని ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మైనర్లు సోషల్ మీడియా వినియోగించకుండా నియంత్రించే చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. హత్యలు తగ్గినా ఆత్మహత్యలు పెరగడం, గంజాయి సాగు తగ్గినా వినియోగం తగ్గకపోవడం, మహిళలపై నేరాలు తగ్గినా ఆత్మహత్యలు తగ్గకపోవడం, రోడ్లు బాగున్నా రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రాకపోవడం లాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆత్మహత్య చేసుకునే వారిలో మహిళలు, వ్యవసాయ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు కూడా ఉన్నారని, కారణాలు విశ్లేషించి కౌన్సిలింగ్ చేపట్టాలని ఆదేశించారు. పోలీసింగ్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రానికి పుష్కలంగా జలాలు అందించేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని జలవనరుల శాఖ, జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమీక్షలో జల భద్రతపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ చర్చలో మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ప్రభుత్వ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర జలసంఘానికి పంపిన పోలవరం, బనకచెర్ల ఈ నెలాఖరులోపు దాన్ని ఆమోదించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న మన జలవనరుల శాఖ ఇక ఆ ప్రాజెక్టుకు వివిధ అనుమతులు పొందడానికి పెట్టుకున్న లక్ష్యాలను కూడా వివరించింది. 72% పూర్తి చేసిన వెలుగొండ ప్రాజెక్టును ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలని భావిస్తున్నామని అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు 86% దాకా పూర్తయినందున మిగిలిన 14% పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నీరందించే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 87% పూర్తయ్యాయి. అలాగే ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలో మిగిలిన 400.50 కిలోమీటర్ల పనులను ఇప్పటికే చేపట్టామని అన్నారు. కళ్యాణి డ్యాం వరకు కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయించామని, వంశధార, నాగావళి అనుసంధాన పథకం, నాగావళి చంపావతి అనుసంధానం, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల పూర్తికి ప్రణాళికను రూపొందించామన్నారు. మైనర్ ఇరిగేషన్ చెరువులన్నీ నింపేలా కార్యాచరణను సిద్ధం చేశామని జలవనరుల శాఖ పేర్కొంది. టీటీడీకి రసాయనాల నెయ్యి సరఫరా అయిన వ్యవహారంలో దేశ రాజధాని ఢిల్లీ అడ్డాగా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న బేరసారాలు సాగించారని సీబీఐ సిట్ గుర్తించింది. ప్రీమియర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ గుప్తా ఢిల్లీ ఎంపీ నివాసంలోని ఒకరి ఫ్లాట్లో చిన్నప్పన్ను కలిశారు. అయితే టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తే తనకు కమిషన్ ఇవ్వాలని అక్కడ చిన్నప్పన్న బేరసారాలు సాగించారు. ఒప్పందం కుదిరాక కమిషన్కు సంబంధించిన నగదు సైతం చిన్నప్పన్నకు ఢిల్లీలోనే ముట్టింది. అంతకుముందు బోలేబాబా డైరీ ప్రతినిధులు కూడా చిన్నప్పన్నను ఢిల్లీలోనే కలవడం గమనార్హం. ఎలా చూసినా చిన్నప్పన్న ఢిల్లీ నుంచే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ గుర్తించింది.
ఇందుకు ప్రీమియర్ డైరీ యజమాని ఢిల్లీలో చిన్నప్పన్నను కలిసిన ఎంపీ నివాసం ఎవరిది, ఎవరి అండా లేకుండా చిన్నప్పన్న టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు కీలకంగా మారాయి. నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు వచ్చిందని విచారించాలని ప్రొక్యూర్మెంట్ జీఎంను ఆదేశించిన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత మిన్నకుండిపోవడం, తన పిఏ చిన్నప్పన్న కిలోకు 25 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ భోలేబాబా డైరీ యజమాని నేరుగా ఫిర్యాదు చేసిన వైవి సుబ్బారెడ్డి స్పందించకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ అంశాలపై సిట్ దృష్టి సారించకపోవడం ప్రశ్నార్థకంగా మారుతోంది. భోలేబాబా పంపించేది రసాయనాల నెయ్యి అని తెలుసు. దాన్ని అతి స్వచ్ఛమైన అగ్మాక్ నెయ్యిగా చెబుతూ టీటీడీకి సరఫరా చేయాలి. అందరినీ మేనేజ్ చేయాలి. నెయ్యిలో చుక్క రసాయనాలు ఉన్నా అది స్వచ్ఛమైనదిగా చెబుతూ ఇటు ల్యాబ్ల నుంచి అటు టీటీడీ నుంచి సర్టిఫికెట్ రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉండాలి. ఇది వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా A9 తీరు. తన ఉద్యోగులకు ఇంకా టీటీడీలో నమ్మిన బంట్లకు ఆయన ఇచ్చిన ఆదేశాలవి. ఇదంతా ఓ పద్ధతిగా సాగిపోయేలా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్న చక్కటి మార్గాలేశారు. దీంతో 2020 నుంచి 2023 వరకు టీటీడీకి వైష్ణవి డైరీ తరపున సరఫరా చేసిన ఆవు నెయ్యి రసాయనాలు కలిశాయని తెలిసినా అదే అసలు సిసరైన స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని ఇటు ల్యాబ్లను అటు టీటీడీ అధికారులను అపూర్వ చావ్డా మేనేజ్ చేయగలిగారు. ఇందుకు టీటీడీ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. దీంతో చావ్డా చేసిన రసాయనాల పనులు రాజమార్గంలో సాగిపోయాయి. ఫలితంగా చిన్నప్పన్న ఖాతాలో కోట్లాది రూపాయలు వచ్చిపడ్డాయి. అపూర్వ చావ్డాకు హవాలా మార్గంలో 19.86 కోట్లు చేరాయి. టీటీడీ డైరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్ రెడ్డికి 75 లక్షలు, కమిషన్ ఏజెంట్కు 31 లక్షలు ముట్టాయి. ఇదంతా రసాయనాలను స్వచ్ఛమైనదిగా చూపించడం కోసం చేసిన కష్ట ఫలితమేనని సిబిఐ సిట్ తేల్చింది. రసాయనాల నెయ్యి కేసులో చావ్డా A9గా ఉన్నారు. రసాయనాలు జరిగిందని తెలిసి అదే నెయ్యిని పవిత్ర ప్రసాదంలో కొనసాగించడం ఘోర అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని తిరుమల శ్రీవారి ఆలయ పెద్దజీయ స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి అంశంపై ఆయన స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు ఆరాధించే వెంకటేశ్వర స్వామికి నిత్యం పవిత్ర భావంతో నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలు. లడ్డూ ప్రసాదాలు తయారు చేసే నెయ్యి రసాయనాలు అయినట్లు సిబిఐ నిర్ధారించడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురిచేసింది. భక్తులు పవిత్ర హృదయంతో స్వీకరించే లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఇలాంటి అవకతవకలు చోటు చేసుకోవడం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది అన్నారు. శ్రీవారికి పరమ భక్తుడైన మీరు భవిష్యత్తులో ఇలాంటి అపచారాలకు అవకాశం లేకుండా పటిష్టమైన వ్యవస్థను నెలకొల్పుతారని విశ్వసిస్తున్నాం. ధర్మాన్ని పరిరక్షించే శక్తిని, ఆలయాల పవిత్రతను కాపాడే దృఢ సంకల్పాన్ని, మన సంప్రదాయాలను నిలబెట్టే స్ఫూర్తిని వెంకటేశ్వర స్వామి మీకు కల్పించాలి అంటూ ఆయన సీఎంకు లేఖ రాశారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రసాయనాలు కలిపిన దోషులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్షించాలని సాధు సంతుల సమన్వయకర్త అట్లూరి నారాయణరావు డిమాండ్ చేశారు. తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. స్వామివారి పేరిట 1001 టెంకాయలు కొట్టి వేడుకున్నారు. శ్రీవారి లడ్డూ ఇంట్లో ఉంటే వారం రోజుల పాటు పరిమళం తగ్గేది కాదు. అదే లడ్డూ వైసీపీ హయాంలో రుచి చూసిన వారికి స్పష్టంగా అర్థమై ఉంటుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసరికే లడ్డూ విరిగిపోయేది. వైసీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోకుండా బాహుబలి సినిమాలో కాలకేయులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో కుట్రలు, కుతంత్రాలే జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి క్షేత్ర ప్రాబల్యాన్ని తగ్గించడానికి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రజలు వైసీపీని స్వచ్ఛందంగా బహిష్కరించాలి. రసాయనాల నెయ్యి, శ్రీవారి ప్రసాదాలు తయారు చేసి హిందువుల ఆరోగ్యంతో చెలగాటమాడడం దారుణం. ప్రమాదకర రసాయనాలు కలిపిన విషయం సిట్ నివేదికలో బయటపడిన తరువాత కూడా వైసీపీ ప్రభుత్వం లడ్డూలో రసాయనాలు కలవలేదని చెప్పడం వెనుక పెద్దల కుట్రలు దాగి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి, భక్తులకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వివిధ రంగాల్లో అద్భుత పనితీరు కనబరిచింది. 100కి 93 మార్కులతో A+ గ్రేడ్ సాధించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. హిందూపురం 5వ స్థానంలో, పిఠాపురం 10వ స్థానంలో నిలువగా కుప్పం, మంగళగిరి తొలి 13 స్థానాల్లో చోటు దక్కలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లోని స్థితిగతులపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఎమ్మెల్యేలకు వచ్చిన ర్యాంకులుగా వీటిని చూడరాదని స్పష్టం చేసింది. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉన్న వనరుల ఆధారంగా 141 నుంచి 69 సూచికలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నివేదికను విడుదల చేశారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ ప్రగతి నివేదికపై సీఎం చర్చించారు.
A+ నియోజకవర్గాలు 21, మొత్తం 175 నియోజకవర్గాలకు 2026 జనవరి వరకు ఉన్న డేటా ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చారు. 100కి 90% కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే ఎక్సలెంట్ అని A+ గ్రేడ్ ఇచ్చారు. 75 నుంచి 89% మార్కులు సాధిస్తే గుడ్ అని A గ్రేడ్, 50 నుంచి 74% సాధిస్తే మోడరేట్ అని B గ్రేడ్, 50% కన్నా తక్కువ సాధిస్తే పూర్ అని పేర్కొంటూ C గ్రేడ్ ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి A1 సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. మద్యం కుంభకోణం కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ కసిరెడ్డి వేసిన పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపిస్తూ కసిరెడ్డి 10 నెలలుగా జైల్లోనే ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో A6, A34 తదితరులకు ఇప్పటికే బెయిల్ లభించింది అన్నారు. ఒక వ్యక్తిని నేరం రుజువు కాకుండానే 10 నెలల పాటు జైల్లోనే ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. A7కు బంధువు అనే ఒక్క కారణంతో బెయిల్ నిరాకరించడం సరికాదన్నారు. స్పందించిన ధర్మాసనం వారికి బెయిల్ లభించిందని, మీకు ఇవ్వలేం, కావాలంటే వారికిచ్చిన బెయిల్ రద్దు చేయమని మీరు కోరవచ్చు, కానీ మీ కేసు భిన్నమైందని స్పష్టం చేసింది. 732 కోట్లు చిన్న మొత్తమా? నాగముత్తు వాదనలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే 10 నెలలే కదా జైల్లో ఉన్నది. 732 కోట్ల కుంభకోణంలో 10 నెలలు జైల్లో ఉంటే సరిపోతుందని మీరు భావిస్తున్నారా? మద్యం కుంభకోణం జరిగిందని చెప్తున్న సమయంలో మీరు అధికారంలో ఉన్న వ్యక్తి. మీపై వచ్చిన ఆరోపణలకు మీరు చాలా కాలం పాటు నిర్వహించిన పదవికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. మీరు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బు మీ ఖాతాలో లేదా తెలిసిన వనరుల్లో కనిపించకపోవచ్చు, కానీ కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా ఉంది. ఈ వ్యవహారంలో మీరు ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని ఇతర నిందితులతో పోల్చలేం. నిధులు మళ్లించినట్లుగా చెప్తున్న షెల్ కంపెనీ మీ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంది. కాబట్టి మీరు ఇతర నిందితుల కంటే భిన్నమైన స్థితిలో ఉన్నారు. మద్యం పాలసీని ప్రభావితం చేయడంలోనూ కొన్ని బ్రాండ్లకు లబ్ధి చేకూర్చడంలోనూ మీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ రోజు మాజీ సీఎం హోదాలో జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారా అంటూ శాసనసభ వర్గాలను వైసీపీ నేతలు ఆరా తీసినట్టు తెలిసింది. ఇక ఇందుకు శాసనసభ వర్గాలు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగ కార్యక్రమాల కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు. అయితే కేంద్రానికి సానుకూల సంకేతాలు పంపించేందుకు గాను ప్రతిసారి గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరవుతున్నారు. గవర్నర్ ప్రసంగం రోజును శాసనసభ పనిదినంగా గుర్తించారు. అందువల్ల గవర్నర్కు గౌరవం ఇచ్చేలా ఈ కార్యక్రమానికి హాజరైతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురు కాబోవని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి గవర్నర్తో సఖ్యతను జగన్ కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందువల్ల బుధవారం నాటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఉభయ సభల సభ్యులు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత మళ్లీ పాత విధానమే జగన్ కొనసాగిస్తారని అంటున్నాయి. ఊహించని విధంగా శ్రీశైలంలో శివస్వాముల రద్దీ పెరిగింది. మండల దీక్ష పూర్తి చేసుకుని పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న జ్యోతిర్ముడి శివస్వాములకు మల్లన్న స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. అయితే రద్దీ కారణంగా స్వామివారి దర్శనం ఆలస్యం కావడంతో శివదీక్షా పరులు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. నిన్న శ్రీశైలానికి వేలాదిగా శివదీక్షా పరులు తరలివచ్చారు. జ్యోతిర్ముడి స్వాములకు తెల్లవారుజాము నుంచి 2 గంటలకోసారి స్పర్శ దర్శనం కల్పించారు. శివస్వాములకు 4 రోజులు మాత్రమే స్పర్శ దర్శనం అవకాశం కల్పించడంతో శ్రీశైలానికి పోటెత్తారు. పాదయాత్రగా వచ్చి నేరుగా మొదటిసారి గర్భాలయ దర్శనం చేసుకున్న తర్వాత జ్యోతిర్ముడిని సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రెండోసారి కూడా స్పర్శ దర్శనం కోసం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో చొరబడ్డంతో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయం నుంచి చంద్రావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, కంచెలను శివభక్తులు పూర్తిగా ధ్వంసం చేసి గుంపులుగా ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభానికి ఇరువైపులా క్యూలైన్లలో నిండిపోయారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోగా సహనం కోల్పోయిన కొందరు శివదీక్ష పరులు నినాదాలు చేస్తూ గేట్లకు వేసిన తాళాలు పగలగొడుతూ అడ్డుకునేందుకు వచ్చిన ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు సేవ చేస్తున్న శివసేవకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకు గాను క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు మెదక్, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, ములుగు, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, వెబ్కాస్టింగ్, పోలీస్ బందోబస్తు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. 8,203 పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 16,031 బ్యాలెట్ బాక్సులను, ఇతర పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించాలని చెప్పారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. ఇక 13న ఓట్ల లెక్కింపు జరిగే 136 కౌంటింగ్ కేంద్రాలను పోలీసు బలగాల ద్వారా ఎన్నికల విభాగాలు ముందుగానే ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్ హెచ్చరించారు. వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, డబ్బులు, వస్తువులు పంచడం వంటివి చేయకూడదని చెప్పారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచార సరళిపై పత్రికలు, న్యూస్ ఛానల్స్తో పాటు ఈసారి మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అన్ని నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ తెలంగాణకు అదనంగా ఏదైనా ప్రాజెక్టుని ఇచ్చారా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ కు వచ్చిన మోదీ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరందిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత 3 సార్లు ప్రధాని అయినా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారా అని నిలదీశారు. ఇటీవల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు గతంలో మోదీ ఇచ్చిన హామీని ప్రస్తావించకుండా మోదీని చూసి ఓటు వేయమన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఏవైనా ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారానికి తెరపడగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనట్లుగా తాయిలాలు, నగదు పంపిణీ జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీలు పడి మరీ పంపిణీ చేస్తున్నారు. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు ఇలా కాదేదీ పంపిణీకి అనర్హం అన్నట్లుగా ఓటర్లకు పనిచేసి వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కొందరు తమను గెలిపిస్తే బంగారం ఇస్తాం, పెన్షన్లు ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆ డబ్బు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రికి ఆ సొమ్ము చేరాల్సిన చోటుకు చేరిపోతుందని, మంగళవారం ప్రలోభాలు పతాక స్థాయికి చేరతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండడంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలుచోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటుకు 500 నుంచి 3,000 వరకు పంచనున్నట్లు సమాచారం. పార్టీ ఫండ్తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్ద మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు 30,000 పంచుతున్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 12 కొత్త లాజిస్టిక్ పార్కులు, కొన్ని చోట్ల డ్రై పోర్ట్లు, మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి అవసరాలను బట్టి గిడ్డంగులను నిర్మించనుంది. వీటన్నింటినీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ డిజిటల్ లాజిస్టిక్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇక ఈ మేరకు తెలంగాణ లాజిస్టిక్ హబ్ మాస్టర్ ప్లాన్, తెలంగాణ లాజిస్టిక్ పాలసీ 2.0ను ప్రభుత్వం రూపొందిస్తోంది. త్వరలోనే వీటిని ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు లాజిస్టిక్ పాలసీ ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ దిశానిర్దేశం మేరకు లాజిస్టిక్ పాలసీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం, రవాణా ఖర్చులను తగ్గించడం, మెరుగైన సరఫరా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందిస్తున్నారు. తెలంగాణలో సంచరిస్తున్న పులిపై అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. పీసీసీఎఫ్ సువర్ణ అధ్యక్షతన అరణ్య భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనంతరం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 8 నాటికి పులి సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్నట్లు అటవీశాఖ బృందాలు గుర్తించాయి. పులి ఉత్తర దిశగా కదులుతున్నట్లు ట్రాకింగ్ ద్వారా తెలిసింది. దీంతో సిద్దిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రి జిల్లాలో పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. సెన్గరం, కోహెడ మండలాలు, ఆరేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు సీఎం అయినా ఎంఐఎం దగ్గరికి రావాల్సిందేనని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా సోమవారం కరీంనగర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మిగతా పార్టీలు రెడ్లు రావులు ఖర్చు చేసినంత చేయలేదేమో కానీ ఎంఐఎంకు ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉంటారన్నారు. సీఎంలు ఎవరొచ్చినా ఓవైసీ సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒకసారి ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీతో తాము కలవకుంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది కాదని అక్బరుద్దీన్ చెప్పారు. అసెంబ్లీలో తమ ఉనికి ఉంటేనే పనులు జరుగుతాయన్న అక్బరుద్దీన్ రాజకీయం తమకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. ఎంఐఎం అంటే బీజేపీకి భయమని, ఆ పార్టీకి మత రాజకీయాలు తప్ప మరొకటి చేతకాదన్నారు. ఎంతమంది దేవుళ్లు ఉన్నారో అందరినీ మొక్కుకో, మేమొచ్చాక నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్లా మారిందని, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్ ఉన్నన్ని రోజులు ప్రభుత్వాన్ని చక్కగా నడుపుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి బామర్దికి సింగరేణిని రాసిచ్చారని, 2 ఏళ్లలో 6,000 కోట్లను ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆ కుంభకోణం బయటపెట్టడంతోనే తమను ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం మీద 54,000 కోట్ల మేర చోరీ జరిగిందని, ఇది దారి దోపిడీ అని వ్యాఖ్యానించింది. వీటిని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్, టెలికాం శాఖలతో సంప్రదించి విధి విధానాలు, నిబంధనలను రూపొందించాలని సోమవారం కేంద్ర హోంశాఖను ఆదేశించింది. విధి విధానాలతో పాటు వాటిని అమలు చేసేందుకు కుదుర్చుకునే అవగాహన ఒప్పందాన్ని 4 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. రఫేల్ యుద్ధ విమానాల కోసం 3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మన దేశం సిద్ధమవుతోంది. 114 F-4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది. దీనికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలుపనుంది. ఈ ఒప్పందం పూర్తయితే యుద్ధ విమానాల కోసం మన దేశం చేసుకున్న అతిపెద్ద డీల్ ఇదే అవుతుంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ త్వరలో భారత్లో పర్యటించనున్న సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి అవకాశం ఉంది. కొత్త డీల్లో భాగంగా 18 విమానాలు ఫ్రాన్స్లో తయారవుతాయి. ఇక మిగతా 96 దేశీయంగా తయారు చేస్తారు. వీటి సరఫరా 2030 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ ఒప్పందంలో దేశీయంగా ఉత్పత్తి చేయడమే కీలకం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇందుకు ఇవాళ నోటీసు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే 103 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించేందుకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, ఒకవేళ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా ఉంటే మార్చి 9 తర్వాత జరిగే 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. 8 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు బహిష్కరించడం, మహిళా ఎంపీల గురించి ప్రస్తావించడం, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంతో, అదే సమయంలో కాంగ్రెస్ కు, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా రచించిన పుస్తకాలను ఉటంకిస్తూ మాట్లాడేందుకు బీజేపీ సభ్యుడు నిశికాంత్ దుబేను అనుమతించడం గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. నిబంధనల ప్రకారం నోటీసు అందిన 14 రోజుల తర్వాత స్పీకర్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు తేదీ నిర్ణయిస్తారు. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ రాజీనామా చేయవలసి ఉంటుంది. భారత ఉపఖండంలో జూన్ తర్వాత ఎల్నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఎల్నినో ఏర్పడేందుకు 50% అవకాశాలున్నాయని తాజా బులెటిన్లో వెల్లడించింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ఎల్నినో ఏర్పడే అవకాశం 70%కి చేరుకుంటుందని తెలిపింది. ఈ నెలలో మాత్రం లానినా కొనసాగుతుందని వివరించింది. గత దశాబ్ద కాలంలో 1 కంటే ఎక్కువ సందర్భాల్లో భారతదేశంలో కీలకమైన నైరుతి రుతుపవనాలకు ఎల్నినోలు అంతరాయం కలిగించాయని స్కైమెట్ పేర్కొంది. T20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 15న భారత్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జట్టుకు సూచించారని పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మీర్ తెలిపారు. దీంతో కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్కు అడ్డంకులన్నీ తొలగినట్లయింది. అలాగే శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకేకు కూడా షరీఫ్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టుకు ఉద్వాసన పలకడంతో పాక్ క్రికెట్ బోర్డు వారికి మద్దతుగా నిలిచింది. దీనిలో భాగంగా ఈ నెల 15న కొలంబోలో జరిగే మ్యాచ్ను
బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో క్రికెట్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఇక ఈ మ్యాచ్ ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్న ఐసీసీతో పాటు బ్రాడ్కాస్టర్ జియో స్టార్ కూడా ఈ నిర్ణయం కలవరపాటుకు గురిచేసింది.